దాన్ని బట్టి అర్థమైపోయింది విషయం ఉన్నోడని. అదే 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 అడుగుతున్నా కానీ ఆ, మేఘనా మేఘన మ్యూజిక్ షాప్లు మూర్తి గారు మీ ఫాదర్ కదా, ఆయనతో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే రియలిస్టిక్గా చూస్తుంటే మీ ఫాదర్ ఎలా ఉంటారు ఏంటి అసలు? ఫస్ట్ డే షూటింగ్ చేసేప్పుడైతే భయం వేసింది. అంటే ఫస్ట్ టైం ఆయన ముందెళ్ళి నించినప్పుడు భయం వేసింది. బట్ వన్స్ షూట్ స్టార్ట్ అయినాక ఆయన చాలా జోవియల్. ఏం మాట్లాడినా ఇంకా సెట్ అంతా ఫుల్ హంగామా అవుతూ ఉంటుంది. అండ్ సెట్లో ఏమన్నా మేము ఫుల్ ఫ్రెష్గా మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేవాళ్ళం అన్నమాట సెట్లోకి. న్యాచురల్గా ఉండాలని ఆయన పక్క నుంచోబెట్టి గ్లిజరిన్ చూపించేవాళ్ళు ఇద్దరికి. ఇంకా డల్గా ఉండాలని. అలాంటివి ఫస్ట్లో భయపడ్డా. బట్ ఎండింగ్ వచ్చేసరికి ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. సెట్లో ఎలా జోవియల్గా ఉండాలి, ఎలా న్యాచురల్గా యాక్ట్ చేయాలి, ఇవన్నీ ఆయన నుంచి నేర్చుకున్నా. ఓకే ఓకే, మీరు మీకు ఎలా అనిపించింది? అంటే మీ లాస్ట్ క్లైమాక్స్లో మీ ఇద్దరు క్యారెక్టర్సే అసలు నిజంగా ఏడ్పించేశారు. మీ అజయ్ ఘోష్ గారితో రొట్టెలు చేయటం అవన్నీ ఎట్లా ఉంది? లేదండి, యాక్చువల్లీ సార్ యాక్చువల్లీ అందరితో చిన్న పెద్ద అని అలా ఏముండదు, అందరితో చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. ఆమని మ్యామ్తో సీన్ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఉంటారో మాతో సీన్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటారు. మమ్మల్ని యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశారు. చేయగలరు, చేయండి అని చెప్పి చేయించేవాళ్ళు. మ్యాగీ చెప్పినప్పుడు ఫస్ట్ అంటే మేము వెళ్ళగానే అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారనమాట. కొంచెం భయం వేసింది, బట్ ఆ డే ఎండ్ అయ్యేసరికి ఎవ్వరు మమ్మల్ని అలా ఫీల్ అయ్యేలా చేయలేదండి. చాందిని గారు, మ్యూజిక్ షాప్ మూర్తి అనగానే అజయ్ ఘోష్ గారి పేరే వినిపించింది కదా. అంటే ఇందులో ఎవరైనా హీరో హీరోయిన్ అనుకుంటారు. ఇది మీ అంటే రిలీజ్కి ముందు మేము ఏమనుకున్నామంటే ఆయన హీరో, మీరు హీరోయిన్ అనుకున్నాను అయితే. సో మీకు బయట ఆ సినిమా షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎలా అనిపించింది అజయ్ ఘోష్ గారితో అసలు ఆ క్యారెక్టర్? అంటే చూస్తేనేమో భానుచంద్ర గారు లాంటి క్యారెక్టర్ ఏమో తండ్రి లాంటి వాడితో నువ్వు ఏంటి ఇలా తిరుగుతావు ఏంటి అనేసి మీరు కూడా రివీల్ చేయరు అసలు. అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ అంటారు తప్ప ఆయన నాకు తండ్రి లాంటి వాడు ఇలా అన్నారు కదా. సో ఎట్లా అనిపించింది అది? సో ఒక కీ మూమెంట్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత భానుచంద్ర గారు అడుగుతారు, ఏంటి అసలు మీరిద్దరు ఏంటి, మీ ఇద్దరి మధ్య ఏంటి, ఇదంతా బైకుల మీద తిరుగుతున్నారు ఇది అది అంటే, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఆ వయసుతో ఫ్రెండ్షిప్ ఇదే అంటారు. తర్వాత ఒక డైలాగ్ అంటాను, అడుగుతున్నావు కదా చెప్తున్నా, ఒక స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ అంటారు. సో ఈ ఒక 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 50 year and 25, సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ప్యూర్. ఆ టైంలోని గురు శిష్యులు ఒకది అంటే ఎలా అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు గురువులు ఉంటారు, చిన్న వయసు ఉన్న శిష్యులు ఉంటారు. ఇది రివర్స్లోని పెట్టి ఆ ఒక ఫ్రెండ్షిప్ ఎంతో న్యాచురల్గా ఎంతో ఆర్గానిక్గా చాలా బాగా రాశారనిపించింది నాకు శివగారు. సో ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం కదా ఇటువంటి ఒక కాన్సెప్ట్, ఇటువంటి ఒక ఒడిసే ఆ కెమిస్ట్రీ అది డెవలప్ చేయడం అదంతా కొంచెం నాకు కూడా కొత్త కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్. ఇది ఎలా చేయగలం, ఎందుకంటే ప్రతిసారి ఒక కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటూ ఉంటాం. సో ఇది కొత్తగా ఎలా చేయొచ్చు అని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఈ మధ్య చేస్తున్న సినిమాలు కూడా ఎక్కువ రొమాంటిక్ యాంగిల్ ఉండట్లేదు. మీరు గామిలో కానీ వేరే చూస్తున్నా రొమాంటిక్ యాంగిల్ తక్కువ ఉన్నవే చూస్తున్నా. ఎందుకంటే ఓకే అది ఉంది ఎలాగో ఉంది, బట్ అది కాకుండా కూడా ఒక యాక్టర్స్ కింద ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ కానీ కెమిస్ట్రీస్ కానీ ఎలా పండించవచ్చు స్క్రీన్ మీద, నాట్ జస్ట్ రొమాంటిక్, అదర్ కైండ్స్ ఆఫ్ కెమిస్ట్రీస్ ఉంటాయి, అవి ఎలా పండించవచ్చు అనే ఒక అవకాశం కూడా దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇట్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, నాకు చాలా మంచిగా అనిపించింది చేసిందంతా. అంటే ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారితో చేస్తున్నారు కదా, ఎలాంటి క్యారెక్టర్ ఏంటి మీది అసలుకి? ఇప్పుడు చెప్పలేదండి. సరే, ఆయనతో అమేజింగ్ అండి, బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన హీస్ సో ఫ్రెండ్లీ, సో స్వీట్. ఆయన సెట్ మీద ప్రాంక్స్ అది చేస్తారు, నేను ఆయన కలిపి వి డిడ్ ప్రాంక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ అసలు ఒక అంత సీనియర్ యాక్టర్తో వర్క్ చేస్తున్నామా ఏ ఉండదు. హీ మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ సెట్కి వస్తే అసలు క్యారవాన్కి వెళ్ళాలనిపించదు, అలాగే అక్కడే కూర్చొని సరదాగా ద హోల్ టీమ్, బాబీ గారు కానీ మా డిఓపి విజయ్ గారు, ఎవ్రీథింగ్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్.
చాలా మంచిగా అనిపిస్తుంది అటువంటి ఒక ఇంపార్టెంట్ రోలేనా మీది, మంచి రోలేనా? డెఫినెట్లీ. అవునా? అజయ్ ఘోష్ గారు సార్, సినిమాలో మీరు మీ ఏజ్ ఎంత అంటే 50 అంటారు. 52 నిజమేనా? లేకపోతే ఇప్పుడు నా వయసా తక్కువ ఎక్కువ? ఇప్పుడా నాది 59 రన్నింగ్. 59 చాలా యాక్టివ్ అసలు చేస్తున్నారు సార్. అన్న ఇద్దరికి డ్యూయట్ పెట్టాలనే ఆలోచన డైరెక్టర్ గారికి ఎప్పుడైనా వచ్చిందా? ఇక నా భానుచంద్ర కలగనాల మన ఇద్దరికి డ్యూయట్